మనకు కావలసినటువంటివి కావాలి, లేదనలేదు. అయినా కూడా వాటి వెనక ఉద్దేశం ఎలా ఉంటుంది అని అంటే, మనం అడుగుతుంటున్నటువంటి ఉద్దేశములు లావిష్నెస్ కొరకు, లేకపోతే 10 మందిలో చూపించేదాని కొరకు, లేకపోతే నీ గొప్పలు డబ్బాలు కొట్టుకునే దాని కొరకు, లేకపోతే బైబిల్లో ఒక మాట ఉంటున్నది, యాకోబు 4వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకేమీయో దొరకటలేదు. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తుంటున్నావు, దేవుని దగ్గర కూర్చుంటున్నావు, నీ ప్రార్థనలు అతి తక్కువ సమయంలో ముగింపబడుతుంటున్నాయి, లేకపోతే నీ ప్రార్థనలలో తృప్తి కలగడం లేదు, నీ ప్రార్థనలలో జీవము లేదు, నీ ప్రార్థనలలో మాధుర్యము లేదు, సాన్నిహిత్యము లేదు, నీ యొక్క ప్రార్థనలలో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావచ్చు, వెలుగు కావచ్చు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేనే లేదు. ఎందుకో తెలుసా? నీవు అడుగుతుంటున్నటువంటి విన్నపములన్నీ కూడా నీ భోగేచ్ఛల నిమిత్తమో, నీ యొక్క లేనిపోని కోరికల నిమిత్తమో అడుగుతుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యూత్ వాళ్ళ అమ్మ నాన్న బైకులు తీసియాలనుకుంటారు. ఒక తల్లి ఒకసారి నాతో పంచుకున్నది. ఒక తల్లి వేరే పరిస్థితులు అన్నా కష్టపడి ఒకసారి వాడు బైక్ కోసం మొరబెట్టాడు, ప్రార్థన చేయించుకున్నాడు, బైక్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బైక్ వచ్చింది, సరే అంతా మంచిదే, బాగానే ఉంది. వాళ్ళ అమ్మ ఒకసారి ఏం చెప్పిందంటే, అమ్మ బైక్ ఉంది కదంటే, ఊనన్నా ఏడిపించి అప్పు చేసి తీసుకున్నాడు. ఏమి ఏడిపించి అదంతా బాధ లేదు కానీ మావానికే ఇచ్చింది. అయితే నేను ఒకసారి ఏదో పనిపడి నన్ను వదిలిపెట్టరా అని అంటే, నన్ను వదిలిపెట్టుకోకుండా మరి గర్ల్ ఫ్రెండ్ని బైక్లో ఎక్కించుకొని, నాకు బాగలేదు, అది లేదు ఇది లేదని చెప్పి బయటికి పోయి, వాడు నేను మళ్ళీ ఆటోలో పోయేటప్పుడు చూసా వాడి గర్ల్ ఫ్రెండ్ని ఎక్కించుకొని పోతున్నాడు అన్న బైక్లో. హల్లెలూయా. ఏమండి, అర్థమవుతున్నదా? మనము అడుగుతున్నాము, మన అక్కరలు కోరికలు ఎలాగున్నాయి అని అంటే, కొంతమంది పాస్టర్ గారు మాకు ఇల్లు కావాలి, మంచి ఉద్దేశమే, సంతోషం. ఎందుకనంటే మా బంధువుల్లో కొనుక్కున్నారు కాబట్టి మేము కూడా కొనాలి, అదే ఉద్దేశం. ఇంకేం ఉద్దేశం లేదా అని అంటే, ఇల్లు కావాలి కదా. నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఏదైనా చేస్తున్నప్పుడు మొదటగా దేవుడు నీ ప్రాధాన్యత అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎలా ఉన్నారని అంటే, బాగా గమనించండి, మీకు అక్కర అయిందా, పరిచర్యకు అవసరమైందా, కొద్దిమంది ఇదిగోండి నా కార్లు తీసుకుపోండి, నా బైక్ తీసుకుపోండి అని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి పాస్టర్ గారు మా ఏరియాలో మీరు సువార్త ప్రకటించి కొంతమంది కేర్ సెల్ మీరు పెట్టండి, మా ఇంటిని వాడుకోండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇంకొన్ని చోట్ల చక్కగా ఇల్లు కట్టుకునేటారు, అంత బాగుంటుంది. అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే కేర్ సెల్ పెడదామో లేకపోతే ఏదైనా చేద్దామో అని అంటే, మా బంధువులతో సమస్య అండి, ఇక్కడ పెడితే ఇబ్బంది అండి. హల్లెలూయా. ద డిజైర్ లేకపోతే దాని ఉద్దేశము ఎలా ఉంటున్నదంటే, దేవుని యొక్క రాజ్యంలో దేవుని కొరకు భోగేచ్ఛల నిమిత్తము, అక్కరల నిమిత్తము, వాటి నిమిత్తమే నువ్వు కావాలనుకుంటున్నట్లయితే అది సరైనటువంటిది కాదు. అటువంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే దానిని మార్చుకున్నట్టు మంచిది. అయ్యా ఇంతకాలం నేను చేశాను, ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ ఆలోచన మార్చుకోవడము ఉత్తమమైనటువంటి పని. హల్లెలూయా. ఫస్ట్ కీప్ ద లార్డ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మొదటగా అన్నింటిలో దేవునినే మొదట ఉంచాల. నా ఇండ్లు దేవుని కొరకు, నా వస్తువులు దేవుని కొరకు, నా డబ్బు దేవుని కొరకు, నా బ్రతుకు దేవుని కొరకు, నా కుటుంబము దేవుని కొరకు, నాకు కలిగి ఉన్నవన్నీ దేవుని కొరకే నేను మొదటగా ఉంచాలి తప్ప ఇక నేను వేటి గురించి కూడా నేను తర్వాతనే దేనినైనా కూడా దేవుని కొరకే. బైబిల్లో దేవుని కొరకు మొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు,
దేవునిని మొదటగా ప్రేమించేటువంటి దాని కొరకు దేనినైనా సమర్పించినటువంటి వారు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రతి సమయంలో వారిని హెచ్చించుతూనే వెళ్ళాడు. హల్లెలూయా. కానుకలేస్తుంటున్నారు, దేవాలయంలో కానుకలేస్తూ ఉంటే ఆ సమయంలో అందరూ కానుకలు తీసుకొని వచ్చేసారు. అయితే ఒక పేద విధవరాలు ఆమె 2 కాసులు తీసుకొని వచ్చి దేవుని దగ్గర సమర్పించిందంట. యేసయ్య దాన్ని చూశాడు. చూసి ఇక్కడ ఉన్న వారందరిలోకి ఈమెనే ఎక్కువ ఇచ్చింది. ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ ఉన్న వారందరిలోనికి ఈమెనే ఎక్కువ ఇచ్చింది. అయ్యా ఎంత ఇచ్చింది ఆమె? 2 రూపాయలు ఇచ్చింది. పక్కనోడు 1116 పెట్టాడు. హల్లెలూయా. ఎంత? పక్కనోడు 1116 పెట్టాడు. కానీ ఈమె ఇచ్చింది 2 రూపాయలే ఇచ్చింది. యేసయ్య అంటున్నాడు ఏంటంటే ఈమెనే అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఎందుకయ్యా ఎక్కువ ఇచ్చినది అని అంటే ఆమె హృదయాన్ని, ఆమె జీవనమును ఇప్పుడు ఈ మందిరంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి తర్వాత తినడానికి కూడా తన దగ్గర ఏది ఉంచుకునకుండా ఆమెకు కలిగినది సమస్తము కూడా ఆమె ధారపోసింది దేవుని కొరకు.